ఇక ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. 3 టౌన్ ప్రాంతంలో గల ప్రకాష్ నగర్ మున్నేరులో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెక్ డ్యామ్ను తొలగించడంపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై ఆందోళన చేపట్టారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎల్నినో ఎఫెక్ట్తో భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తిరిగి పునర్నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ చాప్టాపై నిర్మించినటువంటి కలవట్టును పూర్తి స్థాయిలో కూడా కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వం హయాంలో ముండేరులో భూగర్భ జలాలు మొత్తం కూడా నిలవ ఉండే విధంగా 3 టౌన్ ప్రాంతం మొత్తం కూడా వాటర్ సమస్య రాకుండా ఉండేందుకు 7 కోట్ల రూపాయలతో పాటు పనిచేసిన పరిస్థితి. అయితే అదే వర్క్కు సంబంధించిన నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణంతో గతంలో వచ్చినటువంటి వరదల ఎఫెక్ట్ దాంతోనే వచ్చిందని ప్రస్తుత ప్రభుత్వం అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ గత ప్రభుత్వం మాత్రం ఈ ప్రాంతంలో నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు. విధానంగా మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు? ఆ చాప్టా కూల్చివేయడం వల్ల జరిగిన నష్టం ఏంటి అసలు? ఇప్పుడు ఒక కుంటి సాగు చెప్పి ఈ చప్టా వల్ల మునుగుతుంది, మున్నేరు ఉప్పొంగుతుంది, ప్రజలకు ఇబ్బంది అవుతుందని. మున్నేరు వచ్చే సంగతి, వరదలు వచ్చినప్పుడు ఇల్లులు మునిగే సంగతి ఖమ్మం ప్రజలకు మొత్తం తెలుసు. ఖమ్మం ప్రజలకే కాదు, ఈ రాష్ట్రానికి కూడా తెలియపరిచింది మొన్న. అట్లాంటి దాన్ని ఇవాళ చిన్న చెక్ డ్యామ్ వల్ల మునిగిపోతుందని చెప్పి కుంటి సాకులు చెప్పి ఎప్పుడైతే 60 సంవత్సరాల క్రితం కట్టినటువంటి చెక్ డ్యాము అక్కడ చిర్రావూరు లక్ష్మణ్ గారు కట్టింది. ఇవాళ ఈ 2 చెక్ డ్యాములో కూల్చేసి 3 టౌన్ మొత్తానికి తాగునీటి ఎద్దడి అలా ప్రజలకు నీళ్లు లేకుండా అయిపోయింది. మేము అడుగుతా ఉన్నాం తుమ్మల నాగేశ్వరరావు గారిని, మీరు మంత్రిగా ఉన్నప్పుడు పాలేరులో మున్నేరు మీద మంగళగూడెం దగ్గర అక్కడ ములకలపల్లి రకరకాలుగా ఒక 5 ఫ్లైఓవర్లు కట్టారు. ఆ ఫ్లైఓవర్ల కింద చెక్ డ్యాములు కూడా కట్టారు. పల్లెగూడెం దగ్గర ఆడాడు. మరి ఆ చెక్ డ్యాములు ఫ్లో అనేది పైనుంచి వస్తుంది వరద, మాకు ఇటు నుంచి పైకేం ఎక్కట్లేదు. మరి వాటి వల్ల ఇబ్బంది లేదు. కానీ వాళ్ళ ఖమ్మంలో కట్టినటువంటి చెక్ డ్యామ్ వల్ల ఇబ్బంది ఏమొచ్చింది? అయినా ఇది కూలగొట్టమని చెప్పి ఏ అధికారి చెప్పిండు మీకు? ఏ అధికారి నివేదిక ఇచ్చిండు? ఇవాళ ఖమ్మంలో మీరు ఎందుకు కూలగొట్టారు అంటే పువ్వాడ అజయ్ కుమార్ గారిని మార్కుని తీసేయాలి. అన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి కూడా మీ ముఖ్యమంత్రి అదే పందా, మీరు అదే పందాగా ఉంటే ఇవాళ ప్రజలు మిమ్మల్ని ఉపేక్షించే పరిస్థితులు లేరు. అసలు 3 టౌన్ ప్రాంతానికి ఏ నష్టం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఈ ప్రాంతవాసిగా కొన్ని ఏళ్లుగా నీటి ఎద్దడి ఈ ప్రాంతంలో ఖచ్చితంగా కనబడుతుంది. ఈరోజు చెక్ డ్యామ్లు అనేది జనరల్గా మన ఏంటంటే సీతారాం ప్రాజెక్ట్ ద్వారా ఫ్యూచర్ ఖమ్మంలో బ్రహ్మాండంగా నీరు ఎండాకాలం కూడా నీరు నిల్వ ఉండే పరిస్థితి కాబట్టి చెక్ డ్యామ్లకు అనుమతి ఇచ్చారు. మున్నేరుపై 6 చెక్ డ్యామ్లు ఇస్తే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఈ 3 టౌన్ నీటి ఎద్దడిని తొలగించడానికి అధికారుల సంప్రదింపులు జరిపిన తర్వాతనే ఇక్కడ చెక్ డ్యామ్ నిర్మాణం జరిగింది. ఈరోజు ఈ చెక్ డ్యామ్ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగితే మొదట 3 అడుగులు తగ్గిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఎందుకు తొలగించారు? నీటి వసతి కోసమే చెక్ డ్యామ్ కట్టినప్పుడు నువ్వు పాతది కూడా కొట్టేశారు. ఒక 50 ఏళ్ల క్రితం కట్టిన పంపింగ్ వెల్ రోడ్లో కొద్ది గొప్ప ఉన్నటువంటి చెక్ డ్యామ్ దాన్ని కూడా తొలగించారు. అంటే ఈ 3 టౌన్కి ఏ విధంగా మీరు ఆ నీటి ఎద్దడిని తొలగించగలుగుతారు? అలాగే ఇప్పుడు వర్షాభావ పరిస్థితి, ఎల్నినో ఉంది, ఈ సమయంలో ఎందుకు తొలగించారు? అంటే మీకు ఎక్కడ కూడా అధికారుల మీద కంట్రోల్ లేదు, అంటే ప్రజల మీద బాధ్యత లేదు. ఏదేమైనప్పుడు కూడా ఎటువంటి అనుమతులు లేకుండా కూల్చివేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా కూల్చివేసినటువంటి చాప్టా ఏదైతే ఉందో అదే చాప్టాని తిరిగి పునర్నిర్మాణం చేపట్టాలని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి, భారీగా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వం ఎల్నినో పేరుతో ఆందోళన కొనసాగుతుంటే ఇటు ఆందోళన నీటి లభ్యత లేకుండా చాప్టాలు కూల్చివేయడం ఇంతవరకు సబబని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ ఖమ్మం.